ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మార్తి కిరణ్. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ పరిగి బీజేపీ నాయకులు చార్జ్షీట్ విడుదల చేశారు. ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందన్నారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో మాత్రమే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజా సమస్యలను స్థానిక ఎమ్మెల్యే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్కీమ్ల మీద కూడా ఛార్జ్షీట్ రిలీజ్ చేసింది. వాటితో పాటు మేము కొన్ని ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను లేవనెత్తుతూ వాళ్ళు చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వాగ్దానాలలో ఏవన్నా ఒకటి చేసిండా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ మనం పరిగి నుంచి వికారాబాద్ పోయే రూట్లో పరిగి కాలువకు బ్రిడ్జ్ చేపిస్తామన్నారు. ఇప్పటి వరకు దానికి పోయిన పాపాన లేదు. రంగారెడ్డిపల్లి రూట్లో అక్కడ రోడ్ వేపిస్తామన్నారు. ఆ రోడ్ వేసిన పాపాన పోలేదు. అంగడి చిట్టంపల్లి నుంచి కంకల్ మీదుగా రోడ్ ఉంది, ఆ రోడ్ వేపించేస్తాము, మీకు ఖచ్చితంగా వేస్తామన్నారు. ఆ రోడ్ వేసిన పాపాన పోలేదు. ఇక్కడ మనకు ఇండస్ట్రీల వల్ల వ్యర్థాలు వస్తున్నాయి. ఉదాహరణకు లక్ష్మీదేవిపల్లి అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ ఉన్నటువంటి గ్రామం. వాళ్ళకు సంబంధించి ఎక్కడ కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు వాళ్ళు పనిచేసి కనీసం ప్రారంభించలేదు చర్యలు దానికి సంబంధించి.